ఉపేక్షించదు, చర్యలు తీసుకుంటది. రైట్ రైట్ వెంకరెడ్డి గారు దీంట్లోకి వెళ్ళారంటే ముందు రైల్వే కోడ్ నుంచి అసలు కంటెస్ట్ చేయాల. పాయింట్ నెంబర్ 1 ఏ పార్టీ నుంచి కూడా. ఎందుకంటే 15 మంది మొత్తం ఎన్ని ఓట్లు పడినాయని మీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తే రైల్వే కోడ్ అసెంబ్లీకి సంబంధించి 15 మంది కంటెస్ట్ చేశారు, 16 నోట. సో దాంట్లో అయితే ఆ పేరు లేదు ఏ పార్టీ నుంచి. పాయింట్ నెంబర్ 1 మనకు ఐడియా లేదు. రైల్వే కోడ్ సంబంధించి రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 48 మందికి నోటీసులు ఇచ్చారు అనేది దేనికి ఇచ్చారు? ఇస్తారనేటువంటి దేనికి? పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎంఆర్ఎఫ్ రెండే సార్, నేను చదివాను పేపర్. అంటే ఇక్కడ మీరు ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ గా చంద్రబాబు గారు 48 మంది నోటీస్ ఇచ్చే క్రమంలో వీళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు తప్పులు చేస్తున్నారు, వీళ్ళు దందాలు చేస్తున్నారు ఆయన నోటితో మాట్లాడలేదు. నేను చెప్పాను, మీరే చెప్పారు. ఉన్నది చెప్పుకోవాలి వాస్తవంగా. ఎవరికి నోటీసులు ఇవ్వాలి? సరే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అది ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేయాలనే రూల్ లేదు అక్కడ. ఎమ్మెల్యేలు సీఎం వెళ్తున్నారు కాబట్టి ఒక ప్రోగ్రామ్ ₹1 సీఎం వెళ్తే ఆయన వెళ్ళి 2-3 వెళ్ళి పెన్షన్లు ఇస్తా, టీ తాగినట్టుగా లేదంటే బడ్డీలు కూడా దగ్గర ఇప్పుడు అవన్నీ కూడా ఎమ్మెల్యేలు చేయాలంటున్నాడు. దానికి 87 మంది చేస్తున్నారంట. అవి సేమ్ ఈ పబ్లిసిటీ స్టంట్ 48 మంది చేయట్లా అంటే 135 కదా వాళ్ళ స్ట్రెంత్. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేల గురించి, మిగిలిన ఎమ్మెల్యేల గురించి కదా ఆయన మాట్లాడింది. ఓన్లీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మిగిలిన వాళ్ళ గురించి కదా, ఇది ఓన్లీ పార్టీకి సంబంధించి ఆయన. సో వాళ్ళకి 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే 48 మంది పెన్షన్ల కార్యక్రమానికి అటెండ్ అవ్వట్లేదంట 1వ తారీఖు. మరి 1వ తారీఖు వాళ్ళకి ఏం బిజీ ఉందో. తర్వాత వచ్చేటప్పటికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినా కూడా ఆ చెక్కులన్నీ ఆఫీసులో పేరుకొని ఉంటున్నాయి తప్ప వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయట్లేదంట. అది ఎమ్మెల్యే చేసే కార్యక్రమం కాదు. ఆ పెన్షన్ల పంపిణీ డైరెక్ట్ గా అధికారులు చేస్తారు. రెండోది వచ్చేటప్పటికి ఆ సీఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్తే ఎమ్మెల్యే పిఏ అయినా వెళ్ళి ఇదిగో మీకు వచ్చిందని చెక్ అని ఇవ్వచ్చు, లేదంటే స్థానిక తెలుగుదేశం నాయకుడికి పంపించినా ఆ నాయకుడు కూడా తీసుకెళ్ళి ఇస్తారు. ఇది రెండు పాయింట్లు. అసలు మీరు ఎవరి మీద మాట్లాడాల్సింది? అనంతపురం ఎమ్మెల్యే బరి తెగించి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మాట్లాడితే ఏం చర్యలు తీసుకున్నారు? బుడ్డా రాజశేఖర్ రెడ్డి బరి తెగించి అటవీ శాఖ అధికారుల మీద దాడులు చేసి చిత్రహింసలు గురి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? గుంటూరు 2 ఎమ్మెల్యే నజీర్ మీద వచ్చినటువంటి గుంటూరు 1 టౌన్ సబ్జెక్ట్ తో కరెక్షన్. సో 1 టౌన్ ఎమ్మెల్యే నజీర్ గారి మీద వచ్చిన కోన రవికుమార్ గారి మీద వచ్చినటువంటి దాని మీద ఏం తీసుకున్నారు? సో ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా పోతే ఒక ఆదిమూలం మీద మాత్రం ఏదో పార్టీని సస్పెండ్ చేసామన్నారు అంతే. సో అయినా ఇప్పుడు ఆయన పార్టీకి రిలేటెడ్ గానే ఉన్నాడు. సో మరి వీటన్నిటి మీద కదా మీ చర్యలు తీసుకోవాల్సింది. ఇది కాకుండా ఇదే మొలకల చెరువు, ఇదే ఇబ్రహీంపట్నం అని ఏదైతే 48 కోట్ల క్వార్టర్ బాటిల్ అమ్మారని ఆల్రెడీ ఒక రోజుకి 20,000 బాటిల్ తయారు చేసే ప్లాంట్ అక్కడ ఉంది. ఆ తయారు చేసే ప్లాంట్ ఉంటే సరే మొన్న పట్టుకున్నారు కదా. ఆ పట్టుకున్న తర్వాత ఈ 20,000 బాటిల్ రోజు తయారు చేసి మొత్తంగా ఏ వైన్ షాపులకు వెళ్ళి ఏ నియోజకవర్గంలో పంచారు, ఏ బెల్ట్ షాపులకు వెళ్ళి వీటి మీద కదా మీరు ముందు మాట్లాడాల్సింది. ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం కూడా కదా. లేదు మీ ఎమ్మెల్యేల మీద సాక్షాత్తు మీ తెలుగుదేశంకి బాగా కొట్టేటటువంటి ఆ 2 జాకీ పత్రికల్లోనే ఇదిగోండి ఈ ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేస్తున్నాడు, ఒక ఆయన డార్లింగ్ మంత్రి హైదరాబాద్ వచ్చాడు పలానా హోటల్లో అని రాశారు కదా. మరి ఆ డార్లింగ్ మంత్రిని పిలిచి ఏమయ్యా డార్లింగు నువ్వేంది మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీ గురించి రాస్తున్నాడు అంటే ఎట్లా నువ్వు హైదరాబాద్లో సెటిల్మెంట్లతో ఏం పని, ఇవన్నీ అడగాలి కదా. సో ఇది చాలా మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇసుక దందాల్లో ఉన్నారని వాళ్ళ పత్రికలో వస్తుంది. మేము రాస్తే సాక్షి రాసింది లేని మా మీద ఆరోపణ. ఏ పేరు మా పత్రిక కాదు, మాకు పత్రికలు లేవు, మా పత్రిక అయితే మా పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు రాస్తుంది చెప్పండి. మీ సాక్షి టీవీ ఒక్కసారి ఇది ఇట్లా అంటారు కదా, ఏమంటారు డబ్బులు అనేది చానా ముదురు సానా సతీష్ అని రాశారు సార్. మీకు తెలుసో లేదు బ్రహ్మనాయుడు గారు చానా ముదురు సానా సతీష్ రాజ్యాంగేతర శక్తితనని రాశారు. దాని తర్వాత మళ్ళీ ఆర్టికల్ లేదు. తర్వాత చానా ముదురు సానా సతీష్ అలా చాలా మంచి సతీష్ అయిపోయాడు, పెద్ద పేపర్ యాడ్ ఇచ్చాడు ఆంధ్రజ్యోతిలో, నెక్స్ట్ అయిపోయింది. ఒక మంత్రి గురించి రాశారు, హైదరాబాద్ వచ్చి ఏదైతే లేడీ జంట తెలియదు ఎవరో ఓ మంత్రి వచ్చి ఇక్కడ మొత్తం ఒక 50 కోట్ల కాంట్రాక్ట్ కి సంబంధించి రాసి 2 రోజులు రాశారు. తర్వాత సూర్యాగర్ అని రాశారు. సూర్యాగర్ అనేటటువంటి దానికి సంబంధించి 8,000 కోట్లు ప్రాజెక్టు, ఇది కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దాన్ని పర్యవేక్షిస్తారు. దీన్ని టెండర్ లేకుండా ఇచ్చారు 8,000 కోట్లు, దాన్ని 8,000 కోట్లు టెండర్ లేకుండా ఇచ్చారని. తర్వాత 2-3 రోజులు రాశారు. సూర్యాగర్ వెళ్ళి ఇచ్చాడు ప్యాకేజీ, తర్వాత ఆ వార్త ఉండదు. డార్లింగ్ మంత్రి గురించి తర్వాత ఎందుకు రాయాలా? ఆమ్యాలు వస్తే
పత్రికలు ఆ పత్రికలు రెండు రాయవు అనమాట ఆ పత్రికలు నేను ఒకటే అడుగుతాను రెడ్డి గారు, మీ పేపర్ లో మీ 5 సంవత్సరాల మీ 5 సంవత్సరాల పరిపాలనలో సాక్షి టీవీ ఏ రోజన్నా సరే మీరు అనంతబాబు గురించి కానీ అనంతబాబు గురించి కానీ గోవర్ధన్ మాధవ్ గురించి కానీ ఎప్పుడన్నా రాసిందా చెప్పండి, ఇప్పుడు ఎప్పుడన్నా రాసిందా చెప్పండి, వాళ్ళ పత్రిక ఎప్పుడన్నా రాసిందా చెప్పండి. ఆ పత్రిక వారు అడిగేదానికి చెప్పండి సమాధానం. 5 ఏళ్ల పాలనలో మీ ఒక్క ఎమ్మెల్యే కూడా తప్పు చేయలేదా? తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలమైన పత్రిక ఎందుకు రాయాలి? ఏబిఎన్ ఛానల్ అయినా టీవీ5 అయినా సరే మాకు వ్యతిరేకంగా రాసి మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఇదిగో 30 మంది ఎమ్మెల్యేలు మీరు సరిగ్గా పార్టిసిపేట్ చేయట్లేదు గడప గడప అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే 30 మంది జగన్మోహన్ రెడ్డి గారు మాట వింటలేదు, అవుట్. జగన్ ఈ ప్రభుత్వం 30 మంది మీద వ్యతిరేకతుంది. నేను అడిగేది ఏంటి? మీరు చెప్పేది మీ సాక్షి పేపర్, సాక్షి పేపర్, సాక్షి టీవీ గురించి అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఏబిఎన్ గురించి గతం వద్దు, ఇంకా తీసేయండి. అందుకే నేను అడిగేదాన్ని గతం వద్దులేండి. ఇప్పుడు సమయం లేదు, వారికి సమయం లేదు. తప్పుడు వార్తలు రాస్తారండి. మా డార్లింగ్ మంత్రి చాలా మంచాడు, లేదంటే పలానా మంత్రి చాలా మంచాడు, వీళ్ళెవ్వరు సెటిల్మెంట్ లేదు, శానాముదుడు సానా సతీష్ గారు అని చాలా మంచి సతీష్. ఈ పత్రికలు రెండు పని కట్టుకొని మా మీద తప్పుడు ప్రచారం చేస్తాయని వాళ్ళు చెప్పాలి. లేదా మా సంబంధం లేదా ఆ పత్రికలను కూసే పని సంబంధం లేదు, మీరు ఖండించాలిగా. మీ మంత్రులు ఖండించాలా? మీ అవినీతి గురించి ఇప్పుడు రాస్తా ఉన్నారు ఎక్కడికక్కడ కొన్ని పత్రికల్లో. ఇసుక గురించి అవునులే. మధ్య గురించి రోజు చూస్తున్నాం ఇంకా డెప్త్కొద్దు దయచేసి. మంచిదా కాదా? ఎక్కడైనా ఒక స్టేట్ లో ఎక్కడైనా జరిగిందని ఒక పేపర్ రాసింది, ఆ రాసే స్వేచ్ఛ కల్పించాం. మీలాగా నిరంకుశత్వంగా మేము పరిపాలించలేదు. మంత్రిగా పనిచేసి సమయం లేదు, దయచేసి ఆగండి. మంత్రిగా పనిచేసి వాళ్ళని కూడా కంక్లూడ్